అది గుర్తుపెట్టుకోండి. ఏ దగ్గర పోలీస్ స్టేషన్ కానీ గౌతమ్మ వరకు సబ్ డివిజన్గా ఉంటుంది అనమాట. ఆ సబ్ డివిజన్కి ఒక శక్తి టీం ఉంటుంది. చేస్తారా చాటింగ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో అన్నోన్ మెసేజ్ తోటి అందరూ చేస్తారు. ఒకటి చూడండి, సోషల్ మీడియా అనేది లైక్ ఒక నైఫ్ లాంటిది. నైఫ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ అలాగే ఉంటాయి, డిసడ్వాంటేజెస్ అలాగే ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఏమన్నా వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమన్నా మనకు అవసరం ఉంటే ఏదైనా కట్ చేసుకోవచ్చు, అది మన బెనిఫిట్స్. దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, అదే నైఫ్ యూజ్ చేసి మనం ఒక మర్డర్ చేసేయచ్చు, ఏదైనా చేయొచ్చు కదా, ఒకరికి గాయాలు కలిగించవచ్చు, ఒకరికి హర్ట్ చేయొచ్చు. అదేవిధంగా సోషల్ మీడియా అనేది మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పూర్ ఫ్యామిలీస్ కోచింగ్కి వెళ్ళలేరు, చదువుకోలేరు, అలాంటి వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేసుకొని యూట్యూబ్లో అలాగా క్లాసెస్ విని ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఒక అన్నమ్మడితోటి చాటింగ్ చేయడం, తర్వాత లవ్ అనడం, మనల్ని రమ్మని చెప్పడం, మనం వెళ్ళిపోవడం, మనం వెళ్ళేటప్పుడు వరకు వెళ్తామా, ఇంట్లో ఉన్న గోల్డ్ అన్నీ తీసుకుని వెళ్ళిపోతామా, అది అంతవరకు యూజ్ చేసుకుని తర్వాత ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతుంది. వదిలేసి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, పేరెంట్స్ ఎలాగ బిడ్డల కన్నా వదిలేసుకోరు కదా, ఎలాగో తెచ్చుకుంటారు, అంతవరకు అయితే ఓకే. ఒకవేళ తీసుకెళ్ళి ప్రాస్టిట్యూషన్కి అలాగ అమ్మేస్తే పరిస్థితి ఏంటి? జస్ట్ మిమ్మల్ని యూజ్ చేసుకొని వదిలేసి అక్కడో రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే అది వేరే విషయం. ప్రాస్టిట్యూషన్ రోడ్లు హౌసెస్ అలాగ అమ్మేస్తే మనం ఏం చేయగలం? మన లైఫ్ అంతవరకు ఆగిపోయినట్టే కదా. ఇంకా వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు, వీడియో కాల్స్ చేసినప్పుడు ఫస్ట్ నార్మల్గా పరిచయం అయిపోద్ది, దాని నార్మల్గా చాటింగ్ కాస్త కాల్స్ అయింది, కాల్స్ కాస్త వీడియో కాల్స్ అయింది, వీడియో కాల్స్ కాస్త ఫోటోస్. ఏం చేయాలి మీరు? ఏమంటే దాంట్లో SOS పట్టణం అవ్వచ్చు, మీకు ఏమవుతుంది? ఏమంటే పోలీస్ స్టేషన్, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా సరే మీరు మాట్లాడారనుకో, ఏమంటే ఆన్ చేసి జస్ట్ పట్టణంలో లేదా 3 సార్లు సీట్లు ఓపినా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఏమన్నా మీరు రిమూవ్ వస్తుంది. మీరు ఎక్కడ లొకేషన్ చేస్తారు అప్పుడు ఆటోమేటిక్ మీరు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఉపయోగం అన్నమాట. కొద్దిగా మీరు చేయించుకోండి. అలాగే ఇంకోటి, ఇప్పుడు సోషల్ మీడియా చెప్పారు, మేడం చెప్పారు, చూడండి ఎంత చక్కగా చెప్పారు, అర్థమైంది మీకు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చెప్తారు మీకు అన్ని ఇస్తున్నారు, చదువుకోమని. మీ ఇంట్లో పని చేస్తున్నారా? పని చేయట్లా. గుర్తుపెట్టుకోండి, మీరు చదువుకోండి, బాగుపడమనే చెబుతారు. మాకు ఇప్పుడు మీరేదో వాళ్ళకి ఉత్తరిస్తాను కాదు, మీరు బాగుపడితే ఒకరి చేసి ఆపుకుంటారన్న ఉద్దేశం, అర్థమైందా? మీరు చదువుకోండి, మెయిన్ చదివే పెట్టండి, వేరే చేసి పెట్టద్దు. ఫ్రెండ్స్ ఎడబారు, ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు అంతవరకే, కానీ ఎక్కువ ఎంతవరకు ఉండాలి, చదువుకుండా చేస్తుండాలా. మీరు కష్టపడి వాళ్ళు కూలి పని చేసుకుంటారు, ఏదో చేసుకుని చదువుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు కాలేజీకి, మీరు చదివిస్తున్నారు, మీకు ఏది కావాలని కొనిస్తున్నారు. అదే మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ప్రవక్తలకు వెళ్ళారు, ఒకరోజు పిలుస్తారు, స్నేహితులు పోతారు, ఒకరోజు సిగరెట్ తాగుతారు, 2 రోజు సిగరెట్, 3 రోజు అట్టుమే కొనిస్తాడు. మీరు ఎవరైనా రోడ్లో వెళ్తున్నా కానీ, ఎప్పుడైనా నైట్ వెళ్తున్నా కానీ, ఎక్కడైనా ప్లేస్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, సోషల్ మీడియా ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఇబ్బంది పెట్టేటప్పుడు మీరు ఏం చేయగలరు? ఏం చేయలేదు. ఇది ఒంటరిగా వెళ్తుంటే ఎవరైనా ఒక నలుగురు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమైనా చేయగలరా? అలాంటప్పుడు మీరు ఈ శక్తి అంటే మన ఫోన్లోనే యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో ఫ్యూచర్స్ ఉంటాయన్నమాట. ఆ ఫ్యూచర్స్ అన్నీ లోకల్గా మనం త్రూ మొత్తం అడ్రస్, లొకేషన్, మీ డీటెయిల్స్ అన్నీ దాంట్లో యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మీరు ఒక జస్ట్ క్రైమ్ అలర్ట్, మిగతా ఏం అవసరం లేదు, క్రైమ్ అలర్ట్ అంటే జస్ట్ ఊరికి అలా టచ్ చేస్తే లోకల్లో అంటే పోలీసు వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళడం, సేఫ్గా లేకపోతే స్టేషన్ తీసుకురావడము, మీ పేరెంట్స్ కాల్ చేయడము, లేకపోతే వేరే ట్రావెల్ బస్ ఏదైనా ఆటోలో వెళ్ళేటప్పుడు ఎవరైనా మిస్యూజ్ చేసినా, లేకపోతే ఇంకెవరైనా మిస్యూజ్ చేసినా కానీ తీసుకెళ్ళి సేఫ్గా అక్కడికి వెళ్ళేలాగా రీచ్ అయ్యే విధంగా మిమ్మల్ని చేసే విధంగా యాప్ అనేది ఉంటుంది.